బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ దాదాపు ఒక శతాబ్దానికి చెందిన గొప్ప మరియు విస్తృతమైన చరిత్రను కలిగి ఉంది. బీబీసీ అక్టోబరు 18, 1922న స్థాపించబడింది. దీని స్థాపన రేడియో ప్రసారం యొక్క వేగవంతమైన అభివృద్ధి మరియు ప్రజాదరణకు ప్రతిస్పందనగా, ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. దాని ప్రారంభ సంవత్సరాల్లో బీబీసీ తన మొదటి డైరెక్టర్ జనరల్ జాన్ రీడ్తో రేడియో బ్రాడ్కాస్టర్గా పనిచేసింది. ఈనాటికి సంస్థను ప్రభావితం చేసే పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ సూత్రాలను ఏర్పాటు చేసింది. బీబీసీ యొక్క లక్ష్యం ప్రజలకు తెలియజేయడం, అవగాహన కల్పించడం మరియు వినోదాన్ని అందించడం. దశాబ్దాలుగా బీబీసీ తన సేవలను టెలివిజన్ ప్రసారాలను కూడా విస్తరించింది. మొదటి ప్రయోగాత్మక టెలివిజన్ ప్రసారం 1932లో జరిగింది మరియు సాధారణ టెలివిజన్ ప్రసారాలు 1936లో ప్రారంభమయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రజలకు వార్తలు మరియు వినోదాన్ని అందించడంలో మరియు ఆక్రమిత ఐరోపాకు ప్రసారం చేయడంలో బీబీసీ కీలక పాత్ర పోషించింది. ప్రసిద్ధ ఇది లండన్ ప్రసారాలు నాజీ ప్రచారానికి వ్యతిరేకంగా ప్రతిఘటనకు చిహ్నంగా మారాయి. యుద్ధానంతర యుగంలో బీబీసీ అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇది బ్రిటిష్ సాంస్కృతిక జీవితానికి మూలస్తంభంగా మారింది. ఇది జాతీయ స్పృహలో పాతుకుపోయిన ఐకానిక్ టెలివిజన్ మరియు రేడియో కార్యక్రమాలను రూపొందించింది. బీబీసీ తన సేవలను 1964లో ప్రవేశపెట్టిన బీబీసీ 2తో మరింతగా విస్తరించింది. ఇది ఇప్పటికే ఉన్న బీబీసీ 1 టెలివిజన్ ఛానల్ను పూర్తి చేసింది. డిజిటల్ టెక్నాలజీ మరియు ఇంటర్నెట్ రాకతో బీబీసీ కొత్త ప్లాట్ఫారంలు మరియు మాధ్యమాలకు అనుగుణంగా మారింది. ఇది 1997లో బీబీసీ ఆన్లైన్ను ప్రారంభించింది. ఇంటర్నెట్లో వార్తలు, సమాచారం మరియు వినోద విషయాలను అందిస్తుంది. బీబీసీ యొక్క అంతర్జాతీయ ఉనికి బీబీసీ వరల్డ్ సర్వీస్ స్థాపనతో విస్తరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా బహుళ భాషలలో వార్తలు మరియు కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు సమాచార వనరుగా ఉపయోగపడుతుంది. నిధుల సమస్యలు, సాంకేతిక మార్పులు మరియు మీడియా వినియోగ అలవాట్లలో మార్పులు వంటి అనేక సవాళ్లను బీబీసీ సంవత్సరాలుగా ఎదుర్కొంది. అయినప్పటికీ, ఇది ఆవిష్కరణలను కూడా స్వీకరించింది మరియు ఎప్పటికప్పుడు మారుతున్న మీడియా ల్యాండ్స్కేప్లో సంబంధితంగా ఉండటానికి స్వీకరించింది. ఆధునిక యుగంలో బీబీసీ టెలివిజన్, రేడియో, ఆన్లైన్ మరియు మొబైల్ పరికరాలతో సహా వివిధ ప్లాట్ఫారంలలో అధిక నాణ్యత జర్నలిజం, వినోదం మరియు విద్యాపరమైన కంటెంట్ను ఉత్పత్తి చేయడం కొనసాగిస్తోంది. ఇది ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన మరియు గుర్తింపు పొందిన మీడియా సంస్థలలో ఒకటిగా మిగిలిపోయింది. బీబీసీ భారతదేశంలో వార్తల కవరేజీ మరియు ప్రేక్షకుల రీచ్ పరంగా గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. దేశవ్యాప్తంగా వార్తలు మరియు ఈవెంట్లను కవర్ చేసే జర్నలిస్టులు మరియు కరస్పాండెంట్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని బీబీసీ నిర్వహిస్తోంది. బీబీసీ న్యూస్ ఇండియా భారతీయ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సమాజం, సంస్కృతి మరియు ఇతర ముఖ్యమైన పరిణామాలకు సంబంధించిన సమగ్ర కవరేజీని అందిస్తుంది. బీబీసీ అందించే అత్యంత ప్రజాదరణ పొందిన భాషా సేవల్లో బీబీసీ హిందీ ఒకటి. ఇది హిందీలో వార్తలు, విశ్లేషణ మరియు ఫీచర్లను అందిస్తుంది. ఇది భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా హిందీ మాట్లాడే ప్రేక్షకులకు అందిస్తుంది. బీబీసీ హిందీలో రాజకీయాలు, కరెంట్ అఫైర్స్, ఆరోగ్యం, వినోదం మరియు మరిన్నింటితో సహా అనేక రకాల అంశాలు ఉన్నాయి. హిందీతో పాటు తమిళం, తెలుగు, మరాఠీ మరియు గుజరాతీతో సహా ఇతర భారతీయ భాషలలో కూడా బీబీసీ కంటెంట్ను అందిస్తుంది. ఈ భాషా సేవలు భారతదేశం అంతటా ప్రాంతీయ భాషలు మాట్లాడేవారికి వార్తలు మరియు సమాచారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. బీబీసీ వరల్డ్ సర్వీస్ ఇంగ్లీష్ మరియు ఇతర భాషలలో ప్రసారాలు రేడియో,
టెలివిజన్ మరియు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా భారతదేశంలో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. బీబీసీ వరల్డ్ సర్వీస్ రేడియో ప్రసారాలు దేశవ్యాప్తంగా మిలియన్ల మంది శ్రోతలను చేరుకుంటాయి. వారికి వార్తలు, విశ్లేషణ మరియు సాంస్కృతిక కార్యక్రమాలను అందిస్తాయి. బీబీసీ యొక్క వాణిజ్య విభాగమైన బీబీసీ స్టూడియోస్ భారతదేశంలో టెలివిజన్ కార్యక్రమాలను కూడా ఉత్పత్తి చేస్తుంది మరియు పంపిణీ చేస్తుంది. ఇది డ్రామా, కామెడీ, వాస్తవికత మరియు పిల్లల ప్రోగ్రామింగ్తో సహా వివిధ శైలులలో కంటెంట్ను రూపొందించడానికి భారతీయ ప్రసారకులు మరియు నిర్మాణ సంస్థలతో సహకరిస్తుంది. బీబీసీ భారతదేశంలో బలమైన డిజిటల్ ఉనికిని కలిగి ఉంది. దాని వెబ్సైట్ మరియు మొబైల్ యాప్లు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు వార్తా కథనాలు, వీడియోలు మరియు మల్టీమీడియా కంటెంట్ను అందిస్తాయి. బీబీసీ యొక్క డిజిటల్ ప్లాట్ఫారమ్లు భారతీయ ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయి. వారికి డిమాండ్పై విభిన్నమైన కంటెంట్ను అందిస్తాయి. మొత్తం మీద భారతదేశంలో బీబీసీ యొక్క ఉనికి భారతీయ ప్రేక్షకులకు బహుళ భాషలలో మరియు వివిధ ప్లాట్ఫారంలలో అధిక నాణ్యత జర్నలిజం మరియు కంటెంట్ను అందించడంలో దాని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇది భారతదేశంలోని మిలియన్ల మంది ప్రజలకు వార్తలు మరియు సమాచారం యొక్క ముఖ్యమైన వనరుగా పనిచేస్తుంది మరియు దేశంలోని మీడియా ల్యాండ్స్కేప్కు దోహదం చేస్తుంది.